డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజ్ కలుస్తున్నటువంటి విషయం, నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఈరోజు అక్కడ మనకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బోడబండ కానీ, రేమత్ నగర్ కానీ, కొంతపాటు ఎర్రగడ్డ కానీ, యూసుఫ్గూడ కానీ, షేక్పేట కానీ ఈ ఏరియాస్లలో చాలా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా మరి ఇది ఈ యొక్క భాగ్యనగరంలో లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది ఇంటర్నేషనల్ సిటీ అయింది. ఇస్తాంబుల్ అన్నారు, సింగపూర్ సిటీ అన్నారు, న్యూయార్క్, వాషింగ్టన్ DC అన్నారు. మరి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హైటెక్ సిటీ మీద రోడ్లేసి రోడ్ల మీద రంగులేసి కొన్ని ఫ్లైఓవర్ కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ కాదు. ఈరోజు ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంది, గౌల్గూడ ఏ రకంగా ఉంది, మలక్పేట ఏ రకంగా ఉంది, అంబర్పేట, మషీరాబాదు, సికింద్రాబాదు, సనత్ నగరు, బోడబండ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్లు ఒకటే కాదు డెవలప్మెంట్కు. మెయిన్ రోడ్డు దిగితే బస్తీలలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు ఈ GHMCలో మిగులు బడ్జెట్ ఉండేది. బ్యాంకులో GHMC డబ్బులు డిపాజిట్స్ ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్, మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2-3 సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిచి మీకు 50 లైట్లు ఇస్తాము, మరి ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. మీకు అందరూ తెలుసు, అరెస్ట్ అయ్యాం మేమందరం కూడా మా పార్టీ తరఫున. వీధి లైట్ల కోసమే కందిళ్ళు పట్టుకొని పోయాము GHMC ఆఫీస్కు మా కార్పొరేటర్స్. ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంట్రాక్టర్స్ GHMC ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 20 లక్షలు, 10 లక్షలు రోడ్ల రిపేరింగు, ప్యాచ్ వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా. ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలకు 2 ప్రధానమైనటువంటి సంస్థలు సివిక్ ప్రాబ్లమ్స్. ఒకటి GHMC నిర్వహిస్తుంది, 2 హైదరాబాద్ మెట్రో వాటర్ నిర్వహిస్తుంది. కానీ ఈరోజు ఆ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి అగ్రికల్చర్ లేదు, కోఆపరేటివ్ లేదు, ట్రైబల్ లేదు, అనేక విభాగాలు హైదరాబాద్లో లేవు. R&B కానీ ఇతరత్ర ఏవీ లేవు. ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సమస్యలు పరిష్కారం చేసేటువంటి, పౌర సమస్యల పరిష్కార బాధ్యత చూసేటువంటి సంస్థలు GHMC, హైదరాబాద్ మెట్రో వాటర్. ఈ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. దాని కారణంగా చాలా రకాల సమస్యలు బస్తీలలో వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నుంచి రెవెన్యూ వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ పరిస్థితి ఆ రకంగా ఉంది. జూబ్లీహిల్స్లో అది కూడా ప్రతిబింబిస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ప్రచార సరళి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ యొక్క
ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారెంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు, మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది, కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము 11 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం జూబ్లీహిల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. గ్రామాల నుంచి వచ్చినటువంటి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నప్పుడు, మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లోని అనేక బస్తీలో లేదని, ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఉండే డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లో కొన్ని బస్తీలో లేదనేది వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ ఓవర్ఫ్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో కనిపిస్తూ ఉంది. మరి బీజేపీ సంబంధించినంత వరకు